హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం రాజ్మా కర్రీ చేసుకుంటామండి. జీరా రైస్ చేసుకుంటాము. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషను. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. హెల్త్కి కానీ చాలా మంచిదండి. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి. ముందుగా ఇట్లా రాజ్మా తీసుకున్నానండి. ఇవి వచ్చేసి బాగా రాత్రి నేను నానబెట్టేశాను. ఒక 12 గంటలు 13 గంటలు నానినాయండి. ఎంత నానబెడితే అంత మంచిది రాజ్మాని, లేకపోతే గ్యాస్ ఎక్కువ ఉంటుంది వీటిలలో. ఇప్పుడు నానబెట్టినవి కుక్కర్లోకి వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటున్నాను. వేసి మూత పెట్టుకొని 2 సీటీలు ఇచ్చుకుంటామండి. బాగా నాని ఉన్నాయి కాబట్టి 2-3 సీటీలు ఇచ్చుకోవచ్చు. అన్నాన్ని గిన్నె పెట్టుకున్నానండి. గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులోకి సాల్ట్ వేసుకున్నాను. ఇది మూత పెట్టుకుంటాము, ఎసురు తెల్లాలి. ఇప్పుడు వచ్చేసి బాస్మతి రైస్ తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని మంచిగా ఇట్లా సోక్ చేసి పెట్టుకున్నానండి. సోక్ చేసుకున్న బియ్యము వేడి నీళ్ళల్లోకి వేసుకొని బాగా ఉడికించుకున్నాము. అన్నం రెడీ అయిపోయింది. ఇది ఇట్లా వడగట్టేసుకుంటాము. చిల్లులు గిన్నె పెట్టి ఇట్లా వడగట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఇది 90% ఉడకాలండి అన్నము. ఇప్పుడు పోపుకు పెనం పెట్టుకున్నాము. జీరా రైస్కి నెయ్యి వేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు తీసుకున్నాను. పోపు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు జీడిపప్పులు వేసుకున్నాం. ఇవి కానీ బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కానీ పొడవుగా ఇట్లా కట్ చేసుకొని వేసుకున్నా. ఇప్పుడు మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసేసుకుంటామండి. ఇది 90% ఉడికింది కాబట్టి ఇప్పుడు బాగా పొడి పొడిగా ఉంది చూడండి. మంచిగా ఇది వేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా జీరా రైస్ రెడీ అయిపోయింది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము. ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసున్నామండి. ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాం. ఇప్పుడు రాజ్మా కర్రీకి పోపు పెట్టుకుంటాము. పెనం పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. నేను పల్లీల ఆయిల్ వాడతాను. ఇప్పుడు ఇందులోకి సోంపు, దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర, లవంగాలు వేసుకున్నానండి. ఒక బిర్యానీ ఆకు ఒకటి వేసుకున్నా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నా. టమాటాలు ఒక 2 టమాటాలు, పెద్ద టమాటాలు కట్ చేసి సన్నగా వేసుకున్నా. ఇవి బాగా కొంచెం ఇట్లా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు మిర్చి పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను. ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నా. పసుపు ఒక 1/2 స్పూన్. ఇవన్నీ కలిపి బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న రాజ్మా వేసేసుకుంటాం వాటర్తో పాటు. చూడండి, బాగా ఉడికింది. ఇది బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ అంత వేసానండి. కసూరి మేతి వేసుకుంటాం. చాలా బాగుంటుంది ఈ ఫ్లేవరు.
మంచిగా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకు రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ఒక 5 మినిట్స్ ఉడికిందండి, బాగా ఆయిల్ పైకి వచ్చింది, కర్రీ కానీ రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా మనం రాజ్మాని, దానికని ఎక్కువసేపు ఏం పట్టదండి. ఇట్లా మనకి జీరా రైస్ కానీ రెడీగా ఉంది, సర్వ్ చేసుకుంటాం ఇప్పుడు. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇట్లా, ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. హెల్త్కి కానీ చాలా మంచిది. అన్నం కొద్దిగా తిని రాజ్మాలు ఎక్కువ తిన్నామంటే మనకి హెల్త్కి కానీ మంచిది, ఆకలి కానీ తొందరగా రాదండి. మనకి బాగా ఆకలి ఉండేటప్పుడు అన్నం ఎక్కువ తింటుంటాం కదా, ఇట్లా రాజ్మా కర్రీ ఇట్లా చేసుకున్నామంటే అన్నం లిమిట్గానే తింటామండి. పప్పులు కానీ చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి. టేస్ట్ ఉంటుంది, మనకు మటన్ కర్రీ టేస్ట్ ఉంటుందండి రాజ్మా తినేటప్పుడు, చాలా బాగుంటుంది. టేస్ట్ ఉంటుంది, మనకి హెల్త్కి మంచిది. మన గుగ్గులు లాగా ఈ రాజ్మా తింటే కానీ చాలా మంచిదండి, బాగుంటుంది, మనకి కడుపు కానీ తొందరగా నిండుతుంది. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. నేను ఈ రాజ్మా రైస్ జీరా రైస్తో రాజ్మా కర్రీ ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లానే చేసుకొని ఎంజాయ్ చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.